వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు మనం జైరాబాద్ సంఘం మండల్ తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ హోటల్లో కూర్చున్నారు. మరి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఎంతవరకు రుణమాఫీ అయింది, రైతు భరోసా పైసలు వస్తున్నాయా లేదా, మరి పెన్షన్ల ముచ్చట ఏంది, ఈ 15 నెలల పాలన ఈ గ్రామానికి సంబంధించి తుమ్మలపల్లి గ్రామానికే కావచ్చు లేదా ఈ జైరాబాద్ సంఘం చుట్టుపక్కల గ్రామాలకు ఈ ప్రభుత్వ పథకాలు ఏమేమి అందుతున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి నమస్తేనే. ఏం పేరు? నా పేరు ఆశయ్య. ఆశన్న, ఎట్లా ఉంది మరి ప్రభుత్వ పాలన? ఏం పాలన ఏదో చెప్పుడున్నా కానీ చేసుడు ఏం లేదు. అన్నీ చెప్పుడున్నది, నేను ఇది చేస్తా అది చేస్తా అని కదా, కానీ చేసుడు ఏం లేదు. అన్నీ ఇది చేస్తా అది చేస్తా అనుడే కదా, కానీ మాకు ఇంకా రుణమాఫీ కాలేదు. మాకు కాలేదు రుణమాఫీ. ముందుగాల కేసీఆర్కి చేసినోడే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేశారు. మాకు అప్పుడు కాలేదు, ఇప్పుడు బి కాలేదు. రుణమాఫీ 2 మాటలు కాలేదు. వాళ్ళకి అయిన వాళ్ళకే 2 మాటలు అయింది రుణమాఫీ. మరి రైతు భరోసా ముచ్చట ఏంది? రైతు భరోసా బి ఏట ఒక్కో పారి ఏట 5,000 వేస్తాను. నేను 6,000 వేస్తాడు. 6,000 ఇప్పుడు 2 ఎకరాల నర ఉంటుంది నా భూమి. 2 ఎకరాల నరలో 1 ఎకరికే వేసాడు, ఇంకా ఎకరన్నరకే వేయం లేదు. అట్లానా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రుణమాఫీ చేసిన అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు అయింది. అంటే 80% అక్కడక్కడ ఇంకా కొంచెం తగ్గుండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి అందరికి అయింది. రైతు భరోసా పైసలు కూడా పడుతున్నాయి అని చెప్తున్నారు. నువ్వు 1 ఎకరికే పడుతుందని చెప్తున్నావు. మరి 1 ఎకరికే పడిందని మొన్న తెచ్చిన కదా, 1 ఎకరికే పడే. ఇప్పుడు 15,000 రావాలి నాకు ఈ లెక్క మీదకి వెళ్ళి. 15,000 అయితే 7,000 వచ్చినాయి. ఓకే, మరి ఇదే పెన్షన్ల ముచ్చట ఎట్లా ఉంది? పెన్షన్లకు అదే 2,000 వస్తున్నాయి. 2,000 వస్తున్నాయి. 4,000 చేస్తా, 5,000 చేస్తారు కదా, 5,000 ఎక్కడ లేదు. ఇప్పుడు 2,000 చేసి. మరి ఇప్పుడు ఇంకా మహిళలకు కూడా ఇస్తున్న అవి మహిళలకు లేవు. ఇప్పుడు గ్యాస్ పైసలు ఇప్పుడు 500 చేస్తాడు, అవి అకౌంట్లో పడతాడు. ఏ అకౌంట్లో లేవు ఇది వరకు. అకౌంట్లోకి ఇక్కడ లేదు ఇప్పుడు. అదే 9,950 రూపాయలు కట్టుకుంటున్నారు, కానీ ఏ అకౌంట్లో పడకాసినాయి, ఎక్కడ పడకాసినాయి. వాళ్ళ గ్యాస్ అని కడిగితే మీరు మండలి పోయి అడగాలంటే మండలి ఏం చెప్తాడు. ఇప్పుడు మీ ఊరికి సర్పంచ్ ఉన్నాడా? సర్పంచ్ లేడు. సర్పంచ్ అయిపోయింది. సర్పంచ్ ఉన్నాడు కనుక వాళ్ళ పీరియడ్ అయిపోయింది కదా సర్పంచ్. ఇప్పుడు సర్పంచ్ ఏం లేదు. సర్పంచ్ ఏం పీరియడ్ లేదు. ఇప్పుడు సర్పంచ్ ఏం చెప్పేది లేదు, ఏం చేసేది లేదు. మరి ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఆ కేసీఆర్ పాలనే బాగుండే. అదే నువ్వు చేస్తానే అని సరిగా వేసేడు కదా, కానీ ఈ వీడు అచ్చించాలని చెప్పుడున్నా కదా, ఏం చేసేవాడు లేదు. అంటే ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాడు కదనే. ఇప్పుడు మహిళలకు 800 దాకా చేస్తాడు. 800 దాకా చేస్తాడు ఒక్కొక్కటి. ఏం చేసాడు ఒక్కొక్కటి కాదు. ఇక ఆడవాళ్ళకి బస్సులో తిప్పుతాడు. ఈడికి ఆడికి జైరాబాద్కు హైదరాబాద్కు బస్సులో ఆడవాళ్ళకి తిప్పుతున్నాడు. ఏం చేసేది ఏం లేదు. అది ఒకటి ఆడవాళ్ళకి మేలు చేసాడు, ఏం చేయలేదు. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? నా పేరు విఠల్. విఠల్, ఏం నడుస్తుంది రాజ్యం మీద మాట? ఇంకేం నడుస్తుంది? అవి చెప్పించాను ఒక 2 మాటలు నువ్వు కేసాడు వీడు. ఇచ్చే పెన్షన్ మరి కట్ చేసి ఇవ్వలే. మాకు ఎరకనా? నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇవ్వలేదు. ఎంత వస్తుండే? అదే 2,000 ముందుగా కేసీఆర్ చేసిన 2,000. 4,000 వేసేస్తాడు. ఉన్న 2,000 రూపాయలు కొట్టేసాడు. ఇంకేమది? ఇప్పుడు నాకు 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలో కేసీఆర్ అన్నప్పుడు తప్పకుండా పడ్డాయి. నాకు 30 గుంటల నాకు రుణమాఫీ పడలేదు. పడలేదు. రుణమాఫీ అయిందా? మరి రుణమాఫీ అయింది, కానీ అవి పడలేదు. మరి ఇంట్లో ఏంది మరి అన్ని ఉచిత సబ్సిడీ గ్యాస్ అన్నాడు, మళ్ళీ కరెంట్ అన్నాడు. గ్యాస్ ఏమో అది ఉన్నంత కట్టుకుంటున్నారు. ఇంకా కరెంట్ ఒకటి మాపేస్తున్నారు అంతే, తీసుకోవడానికి వచ్చారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ పాలనకి ఈ పాలనకి తేడా ఏమనిపిస్తుంది? రైతులు ఏమనుకుంటున్నారు? రైతులు ఏమనుకుంటారు, ఇంకా కేసీఆర్ బాగుండే వీళ్ళు బేకంటూ తెచ్చిమంటారు. ఇంకేమంటారు? అంతేనా? మరి అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా, మరి ఎట్లా ఉంటుంది? సర్పంచ్ ఎలక్షన్ ఉంటే ఇక కాంగ్రెస్ గెలబడ్డ వాళ్ళకు చేప చూసినట్టు చుట్టాలి, ముదిరి పెట్టాలి అంతేమో. మరి ఇందిరామ రాజ్యంలో పెద్ద మనుషులకు ఇందిరామ రాజ్యం చేసినేమో, కానీ వీళ్ళు మాత్రం చేయకొచ్చు కదా. వీళ్ళు చేయకొచ్చారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ అన్ని చేస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం లాగానే ఇక్కడ ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు కట్టిస్తున్నారు. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. 2,000 పెన్షన్ 4,000. మా వికలాంగులు అయితే 4,000 లేవు. నప్పించలే కొట్టేసాడు, ఇంకా 4,000 ఇస్తారంట వాడు. ఏమది బాంక అంతేనా? అంతే, లేకపోతే ఇంకేమది?
అయ్యో గట్టే. ఇప్పుడు రేషన్ కార్డు లేవని అప్పుడు కాలేదు, ఇప్పుడు ఏడాది అయిపోయి ఇది వరకు రేషన్ కార్డు ఇప్పుడు మాకు మేము 10-12 మంది ఉన్నాం, నాకు ఒకటే రేషన్ కార్డు ఉన్నది. అవునా? ఒకటే ఉన్నది. ఓకే ఓకే. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మరి కానీ లేదు 6 గ్యారెంటీలలో అప్లై చేసుకున్నావా? చేసినాము కానీ అది వస్తేనే కదా గ్యారెంటీ చేసి ఏం చేస్తారు, కూడా ఎడన పడేస్తారు వాటిని. అట్లా పడేస్తారా? ఏమో మరి పడేస్తారు మరి, పడేసిన లేకపోతే ఏమున్నది. అప్లై చేసి 6 నెలలు ఇగో ఈ నెల వస్తాయి ఆ నెల వస్తాయి, ఆడడానికి పిలుస్తారు చూడు, గాడికి రా గిడికి రా, అట్లా ఉంది వీని కథ. అయ్యో అయ్యో లేకపోతే ఇంకేమదిగా చెప్తున్నావు విట్టలు. చెప్పకపోతే బుగులా అది. పెళ్లి అయిన వాళ్ళకి పైసలు ఇచ్చిండు, చచ్చిపోయిన వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు. పెళ్లి అయిన వాళ్ళకి ఇప్పుడు కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏమి ఇస్తాడు వాడు మొక్క అన్నీ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఒట్టి మాటలే నువ్వు. వాడు చచ్చిపోయిన కూడా పైసలు ఇచ్చాడు, వాడు తప్పకుండా ఇచ్చాడు. ఎంతో ముందు వీడేమి ఇస్తాడు బంక. 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. 6 వాడు చేసింది ఏమైంది, బస్ పీరియడ్ కూడా గుద్దుకోవడానికి ఏమన్నా రాదు. పోయినా మొన్న హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ పోతే 3 బస్సులు చూసినాం, ఒక్క దాంట్లో సీటు కాలేదు. కర్ణాటక బస్సులు ఎక్కి మరి కిరా పెట్టుకొని పోయినాం మేము. ఏం చేయాలి చెప్పు? కిరాయి తగ్గుతుంది కదా. నాకు తగ్గుతాలిగే, ఇంకా 2 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకెట్టా వాళ్ళు ఫ్రీగా పోవాలి. ఆడ సీటు గాలి ఉండలే కదా, జుట్టు వాడు గుద్దుకోవడం ఆడెక్కాలి పొలం తీసుకొని. అట్లా అంటావు మరి. ముఖ్యమంత్రిని చూసినావు ఎప్పుడన్నా? ఎసంటాడు బాగున్నాడు ముఖ్యమంత్రి. కిందికి వెళ్ళి మీ దాకా పెడుతుంది, అది 3 మాట్లాడు చూడు, ఒక్కటి పెడితే ఒక్కటి 2 పెడుతుందంట. పరిపాలన అట్లా చూడు. నువ్వు ఇందిరమ్మ రాజ్యంలో ఇది నడుస్తున్నావు, ఇది ప్రజాప్రభుత్వం ఎంట ముందు అయితే ఉండాలి. ఏమి కాదు అంతేనా? అంతే. మరి ఏం అడుగుతున్నావు ముఖ్యమంత్రికి? ఏమేమని అడుగుతావు? ఏమిస్తాడు ఇంకా? ఏమి ఇచ్చేవాళ్ళు ఇవ్వడం మనం కట్టుకోలేం. ఏడన్నా మనం పని చేస్తే మన పొడలోకి వస్తుంది కదా, పని చేస్తేనే వస్తుంది. వాడు ఇచ్చేటి ఏమి ఇవ్వడు. అంటే ఇప్పుడు నీ మనమరాలకి స్కూటీ ఇస్తాడు, నీ కోడలికేమో 2,500 అన్నాడు, నీకు 4,000 అన్నాడు. ఇప్పుడు కోడలికి పని చేయకుండా పైసలు ఇస్తాడు, ఇది ఏమి ఉపాధ్యాయంలా ఇచ్చిండా వాడు ఏమి బుట్టనా ఇచ్చింది. 100 రోజులు పని చేసి ఇస్తాడు 12,000. చేసినా ఇస్తా చేయకుని ఇస్తా అని చెప్పాడు. చేసి తెగుదు చేయకుండా లేదు. గట్లనిగా మన చేతిలో పని, మన ఇష్టం మాట, మనం ఏం చేస్తాము అట్లా. మన చేతిలో కూడా ఉంటుంది, ఆయుధం లేదా మన ఇవేమో మాకేమొస్తుందని చెప్పు. మన వస్తుందా మాకు ఏంటి? ఓటు ఉన్నది కదా. ఓటు ఉన్నప్పుడు ఏసీం అయిపోయింది. ఇప్పుడు తంగుతాడు, ఇప్పుడు 500 దాకా నాదులు ఏమి మన ఇప్పుడు గ్రామ పంచాయతీ అవేం చేస్తాయి వీడి గీడ కుండలు కడిగినట్లే, కుండలు కడిగినట్టు గ్రామ పంచాయతీ కదా అట్లా కదా. ఏం లేవు, మాఫీ ఒకటే అయినాయి చూడు. మాది అయింది ఒకటి, ఈ తత్తి మీద ఏం లేవు. ఏం బి అంటే ఏం కావాలి? ఆయన ఏమి ఇచ్చిండి, ఈయన ఏమి ఆయనకి ఏం బి కాలేమంటే ఎట్లా? ఓట్లు వేసేటప్పుడేమో వాళ్ళది ఉంటుంది, మనం వేయాలి ఓట్లు. వేసినాక ఏముంటుంది, ఇష్టం ఆశ పెడతారు, సంఘలేపుతారు. ఇంకేముడు ఇంక ఇచ్చేది లేదు, తీసుకున్నది లేదు. కరెంట్ బిల్ అన్న మాపైందా? కరెంట్ ఒకటి అయింది. మరి గ్యాస్ పైసలు పడుతున్నాయా? ఏమి లేవు. రుణమాఫీ లేదు, ఏమి లేవు. రైతు భరోసా ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఏది లేదు.